జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడ ఝళిపించింది. దాల్మియా భారత్ ఆస్తులు జప్తు చేసింది. 793 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో 377 కోట్ల విలువైన భూమి ఉంది. భారతీ సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడ ఝళిపించింది. దాల్మియా భారత్ ఆస్తులు జప్తు చేసింది. 793 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో 377 కోట్ల విలువైన భూమి ఉంది. భారతీ సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో 2011లో సిబిఐ కేసు నమోదు చేసింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఈడీ ఏమని పేర్కొంది దీంట్లో? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా 2011లో అక్రమాస్తుల కేసు సిబిఐ నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కొరడా జులిపించని చెప్పి సమాచారము. ప్రధానంగా చూసుకుంటే జగన్ అప్పట్లో అంటే ఆయన 2011లో ఏదైతే నమోదైన కేసులో అతని అక్రమాస్తుల కేసులో పలు సంస్థలు కూడా పిప్రోకో ద్వారా కూడా పెద్ద ఎత్తున కూడా అక్రమాలు జరిగినట్లు కూడా ఈడీ గుర్తించి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత కూడా జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఈడీ తాజాగా కొరడా జలిపించింది. దాల్మియా కంపెనీ ఏదైతే ఉందో దాల్మియా భారత్ అలాగే ఆస్తులు జప్తు చేస్తూ కూడా ఈడీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించి కూడా ఈడీ జప్తు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో దాదాపు 377 కోట్ల విలువైన భూమికి సంబంధించిన ఆస్తిని కూడా జప్తు చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. అలాగే భారతీ సిమెంట్స్ సంబంధించి కూడా ఏదైతే ఉందో భారతీ సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పి కూడా ఈడీ గుర్తించింది. ఈ మేరకు ఏదైతే అప్పట్లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు దాదాపు 377 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అప్పట్లో కడప జిల్లాలో అక్రమంగా సున్నపురాయి గనులను సిమెంట్స్ లో కూడా దాల్మియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టి దానికి సంబంధించి కూడా జగన్ అక్రమాలకు క్విడ్ ప్రోకో పాల్పడినట్టు కూడా సిబిఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈడీ తాజాగా ఈ ఆస్తులు అటాచ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.